హాయ్ అండి, నేను మీ రొట్టె. ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎలా ఎదిగారు? इतने तेजस्वी लोग हैं हमारे पास. నీ మొహం చూస్తేనే అట్లా అర్థమవుతుంది. సార్ ఏంటి సార్ అది? నీ మొహం చూస్తేనే అట్లా అర్థమవుతుంది. సో నల్లగా సగం వైట్. సో నల్లగా సగం వైట్. అర్థం లోపల పెట్టేట్టున్నావు. నీకు మ్యాథ్స్లో ఏమన్నా మ్యాథ్స్ వచ్చా? బుర్ర తక్కువ ఎదవల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మ్యాథ్స్ అంటది, మ్యాథ్స్ అనుకున్నా. చెప్పు, నువ్వు మాట్లాడు. నేను మడ్డ గురిచిపోతావు. గాడిద తిట్టకరా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక సూపర్ టాలెంటెడ్ పర్సన్. 2 సంవత్సరాలకి వీడియోస్ స్టార్ట్ చేసేయడాలు, 13 సంవత్సరాలకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ని సంపాదించుకోవడాలు అన్నీ చేసాడు అనమాట. తన పేరు కన్నా తనకి నిక్ నేమ్ పెట్టుకున్నాడు ఒకడు. అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రొట్టెగాడు అని. ఆ నేమ్తో బాగా ఫేమస్ అయిపోయాడు. మరి ఆ రొట్టెగాడు పేరు ఎలా వచ్చింది, ఆయన యొక్క స్ట్రగుల్స్ ఏంటి, సక్సెస్ ఏంటి అన్నీ తెలుసుకుందామా? చలో. హాయ్ 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 హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాక. సూపర్. సూపర్గా ఉన్నావులే. కానీ నేను ఫస్ట్ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, మనకి ఎంతమంది ఫాలోవర్స్? ఫాలోవర్స్. ఓకే, ఫాలోవర్స్ ఎంతమంది? ఫాలోవర్స్ తెలీదా? సూపర్. నీకు దీని ఓవరాల్ ఇండియానే కాదు, అబ్రాడ్ వెళ్ళిన మన తెలుగు వాళ్ళు కూడా అందరూ కూడా రిక్వెస్ట్లు అనమాట, రొట్టెగడ్డ ఇంటర్వ్యూ చేయండి, రొట్టెగడ్డ ఇంటర్వ్యూ చేయండి అని. అందుకే ఎగురుకుంటూ వచ్చేసాం. చూసావా ఎంత ఫ్రీగా ఉందో, ఎంత చల్లగా ఉందో. ఇంకా మా ఊరు అంతా చల్లగానే ఉన్నది. మీ ఊరు అంతా చల్లగానే ఉంటుంది, అందుకే నేను ఎంత స్వెట్ వస్తుంది. సో చెప్పు రొట్టె, నీ నేమ్ ఏంటి అసలు? రొట్టెగాడు. రొట్టెగాడు కాదు, రియల్ నేమ్ మొహమ్మద్ షఫీ. మొహమ్మద్ షఫీ. మరి రొట్టెగాడు పేరు ఎలా వచ్చింది? మా అమ్మ రొట్టెలు కాల్చదు. ఎప్పుడు? ఇప్పుడు కూడా కాలుస్తారా? ఓకే, అందుకని రొట్టెగాడు అని వచ్చిందా? అదేంటి మమ్మీ చేస్తే నీకు అలా ఎవరు పెట్టారు అసలే? మా కాలనీ వాళ్ళకి. మీ కాలనీ వాళ్ళు పెట్టారా? రొట్టెగాడు అనే పేరుతో అలా స్టార్ట్ చేసావు. వీడియోస్ అనేది ఎలా స్టార్ట్ చేసావు? నీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే చేద్దామని పోయినాక, అంటే ఇంకా చిన్న ఇన్స్టాగ్రామ్లో రీల్ తీసా, అలా తీసా, ఫేమస్ అయ్యి మహేష్ అన్న పరిచయం అయ్యి ఆడ ఈడ ఈడ ఆడ దూరి దూరి చేసి హిట్ అయినాక అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నీకు వీడియోస్ చేయాలని? ఒకరు చేస్తా అంటే మనకు చేయాలనిపిస్తుంది కదా. ఎవరు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, నీలాగా నేను చేయాలనిపిస్తుంది కదా. చెయ్యి, కొంతసేపు ఇంటర్వ్యూ చేయి. హాయ్ అండి, నేను మీ రొట్టె. ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎలా ఎదిగారు? అలా అని చేయాలనిపిస్తుంది కదా. అంటే నేను ఎలా వచ్చాను? బస్సులో వచ్చానండి. బస్సులో వచ్చావా? మేము కార్లో వచ్చాము అనుకున్నాక మేము బస్సులోనే వచ్చేది. అవును, వచ్చావా? నైస్. ఎలా తెలిసిపోయింది నేను బస్సులో వచ్చానని? నీ మొహం చూస్తేనే అట్లా అర్థమవుతుంది. సార్ ఏంటి సార్ అది? నీ మొహం చూస్తేనే అట్లా అర్థమవుతుంది. సో నల్లగా సగం వైట్. సో నల్లగా సగం వైట్. అర్థం లోపల పెట్టేట్టున్నావు. అవునా? థ్యాంక్ యూ. రొట్టెగడ్డ రియాలిటీ బయటకు వస్తుంది కొంచెం. సో నీకు అలా తెలిసిపోతూ ఉంటాయా మొత్తం అన్నీ? ఓకే, నీ ఎడ్యుకేషన్ ఏంటి? ఏం చదువుతున్నావు? నా ఎడ్యుకేషన్ ఏం లేదు. చదువుకునే తినేవాడిని కాదు. వీడియోలు చేసినామా, నిమ్మలంగా ఉన్నామా, ఫ్యాన్స్ సంపాదించుకున్నాము. ఫ్యాన్స్ కావాలి నీకు? ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు? 10 లక్షలు ఉన్నారు. 10 లక్షలు ఉన్నారా? ఎలా తెలిసింది ఆ కౌంట్? అంటే ఇంకా ఛానల్లో ఓకే, చేసే వీడియోలు వ్యూస్ దాని బట్టిక. ఓకే, 30 లక్షలు కూడా పోయినాయి ఇక్కడ నా వీడియోలు. సో నీకు ఎక్కడి నుంచైనా ఆఫర్స్ వచ్చినాయా? రాలేదు, రావాలా? ఓకే, నీకు ఇలాగా నీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్? 15. 15 ఇయర్స్. ఏం చదువుతున్నావు? 10th వెళ్తున్నా. అంటే ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత 10th? సమ్మర్ కాదు, సంవత్సరం అయిపోయినాక. అంటే ఇది సమ్మర్ కదా బ్రో? అవునా? ఈ సమ్మర్ అయ్యాక వెళ్తావు? అవునా? ఓకే, సంవత్సరం అయిపోయింది కదా? సంవత్సరం అయిపోయింది, 9th అయిపోయింది కదా? అయిపోయింది. దాంట్లోకి వెళ్తావు. అవునా? సో సంవత్సరం అయిపోయి ఇప్పుడు సంవత్సరం స్టార్ట్ అయింది. అవునా? సంవత్సరం స్టార్ట్ అయిపోయిందా? సూపర్. ఇప్పుడు ఇంకో సంవత్సరంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలని లేక ఏదన్నా ఛాన్సులు చేసుకుంటూ పోవడమే. ఇప్పుడు ఒక ఛాన్స్లో మాత్రం చేసుకుంటున్నా. ఒక్క ఛాన్స్లో ఎవరైనా సరే కొత్తగా వస్తే ఛాన్సులు అనేసరికి టీమ్స్లో పెడుతూ ఉంటారు. నేను డైరెక్ట్గా యాంకర్ని చేసేసారు. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఏంటి అనిపిస్తుంది, మనం ఫేమస్ అయితే మనం యాడైనా పెడతారు. మనల్ని ఫేమస్ అయితే మనల్ని యాడైనా పెడతారు. ఓకే, నీది స్టార్టింగ్ వీడియో ఏంటి? ఫస్ట్ నువ్వు చేసింది ఏంటి? రాళ్ళతో దిగితే కళ్ళ దొరుకుతాయి. ఎవరితో చేసావు? ఆదిశేషులు అన్న.
ఆదిశేషులనా? ఆయనతో ఫస్ట్ పరిచయమా? ఈయనతోనా పులివెందుల ఫస్ట్ ఆదిశేషులు అన్న, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్తో పరిచయం, మళ్ళీ ఆదిశేషులు అన్న, మళ్ళీ మహేష్ అన్న. వాళ్ళే వచ్చారా నీ దగ్గరికి, నువ్వు వెళ్ళావా వాళ్ళ దగ్గరికి ఛాన్స్ కోసం? ఇద్దరం పోయినాం. ఆయన సోందా వచ్చాను, నేను సోందా వచ్చాం. అంటే ఇప్పుడు ఇనామయ్య కాడ అట్ట పరిచయం అయింది. ఎక్కడ? ఇనామయ్య అంటే ఇనామయ్య పెడతాం, చీరలు గిర్రెలు అని బాగా డైలాగులు వేసుకుంటా ఇదని ఆదిశేషులు అన్న అప్పుడు ఛానల్ పెట్టినాడు. రారా చేద్దు రారా అంటే చేసినావా. మరి నువ్వు కొంతసేపు ఆదిశేషులు గారితో, కొంతసేపు పులివెందుల మహేష్ గారితో ఇలా జంప్ అవుతూ ఉంటావు కదా, ఎందుకని? అలా జంప్ అయితేనే అందరూ తెలిసేది. అంటే నువ్వు అటు జంప్ అయిపోయినప్పుడు వీళ్ళకి ఓకేనా? నువ్వు ఒకవేళ వీళ్ళకి ఓకేనా? వీళ్ళని ఒప్పించి మాట్లాడి ఒప్పించి జంప్ అవుతావా? చెప్పు. రాళ్ళతో ఏదో అన్నావు కదా, ఇప్పుడు చెప్పు. చెప్పు నవ్వుతావు ఏంటి? నేనేం చెప్పాలక్క, నువ్వు అడిగిందని నీ క్వశ్చన్ చెప్పాలా? కానీ క్వశ్చన్ చెప్తా, ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నేను అడుగుతా కానీ. అంటే నార్మల్గా నేను మాట్లాడుతూ ఉంటాను. స్టార్టింగ్ అంతా ఆదిశేషులు గారితో నువ్వు ఉన్నప్పుడు నేను నీ ఇంటర్వ్యూ కావాలని అడిగాను. రొట్టెగానికి మేము ఇవ్వము, పర్మిషన్ ఇవ్వము, తనకి ఇంటర్వ్యూ వద్దు అని చెప్పారు. ఇప్పుడు పులివెందుల మహేష్ గారిని అడిగితే కనుక రండి మేడం, రొట్టెగాడు మా దగ్గరే ఉన్నాడు తీసుకోండి అని చెప్పారు. మరి పులివెందుల మహేష్ గారికి ఆదిశేషులు గారికి ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి? ఇద్దరికి డిఫరెన్స్ అనేది ఏం లేదు. వాళ్ళు బాగా చూసుకున్నారు, వీళ్ళు బాగా చూసుకున్నారు. ఇద్దరి దగ్గర ఎక్కడ నువ్వు ఎక్కువ ఫేమస్ అయ్యావు? యూట్యూబ్లో వీళ్ళ దగ్గర ఫేమస్ అయినా, వీళ్ళ దగ్గర ఫేమస్ అయినా అంతే కదక్క. ఇప్పుడు నీకు నాన్న అంటాడు, అమ్మ ఉంటుంది, ఇద్దరిని ఇష్టపడతావు కానీ ఒకరిని ఇష్టపడతావు అక్క. ఓకే, అమ్మ నాన్న వీళ్ళిద్దరు అలా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆదిశేషులు గారు పిలిస్తే వెళ్తావా? ఎందుకని? అమ్మను వదిలేస్తావా? అమ్మ నాన్న అట్టా కదక్క. అంటే ఇప్పుడు ఈయన నమ్ముకో ఉన్నాడు అక్క నా మీద అన్ని, అందుకు నేను పోనుక ఇంకా మానేసిన, అట్ట పోవడం మానేసినావా? ఓకే, అంటే అదే కొంతసేపు అక్కడ ఇక్కడ ఉంటున్నావు కదా, వాళ్ళకేమో తెలియదు కదా, వాళ్ళకి నువ్వు వెళ్ళావు చేసావు అని చెప్పి, అందుకని అడుగుతున్నావు. నీకు నువ్వుగా వెళ్ళావా లేకపోతే ఎవరైనా పిలిస్తే వెళ్తావా? పిలిస్తేనే కదక్క వెళ్ళేది, వాళ్ళు పిలుచుకుంటే మళ్ళా ఏమన్నా అంటే మనం పడం కదక్క. ఓకే, సో నిన్ను జబర్దస్త్లో కూడా చూసాం, మంచిగా చేసినావు వెళ్ళి. అసలే ఎంత రగడ్గా చేస్తారు ఆయన, యాటిట్యూడ్ స్టార్ ఆయన చంటి గారి మీదే డైలాగులు వేసావు కదా, ఆయనతో చేయడం ఎలా అనిపించింది? ఇంకా దడ పుట్టింది అక్క. అవునా? అంత పెద్దలతో చేసేవాళ్ళకు. అవునా? మరి అంతలా కనిపించలేదు కదా స్టేజ్ మీద? మాటల్లో ఉంటుంది కానీ గుండెల్లో ఉండదు కదా. ఓ అవునా? ఎలా అనిపించింది? ఎలా అక్కడ దాకా ఎలా వెళ్ళావు? ఆ జర్నీ అంతా ఎవరి వల్ల? మహేష్ గారే చేశారా? ఓకే, మహేష్ గారు చేశారు, వెళ్ళావు జబర్దస్త్కి. మళ్ళీ ఇప్పుడు దాకా చేస్తున్నావా? ఇప్పుడు చేస్తున్నావా? చేయలేదక్క. ఎందుకని? అన్న వాళ్ళు స్కిట్ అన్నకు బాగాలేదక్క, చంటి అన్నకు, అందుకే చేయట్లేదు. మిగిలిన వాళ్ళు స్కిట్లో ఎవరైనా సరే అడిగారా నిన్ను? కెమ్ము కార్తిక్ అన్న అడిగారు. మరి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఎందుకని? అంటే ఏం లేదంటే అంటే జబర్దస్త్ మంచిది, నీకు ఒక జబర్దస్త్ అంటే ఇష్టమనే వెళ్ళావు కదా. అంటే అది నా తరపు నుంచి నాకు ఫోన్ చేయలేదు అక్క, వేరే వాళ్ళకి ఫోన్ చేశారు అక్క. వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ ఇప్పించుకోవడం అట్లా నాకు చేసిన లేదా? ఓకే ఓకే, నా ఫోన్ చేస్తే మా అమ్మతో మాట్లాడితే పోవచ్చు అక్క. ఓకే, మీ మమ్మీ గారితో చేస్తే నువ్వు వెళ్తావు, చేపిస్తానులే. అయితే నా దగ్గర నెంబర్లు ఉన్నాయి, చేపిస్తాను. ఓకేనా? వెళ్తావా అయితే? అన్న మహేష్ అన్న అయితే పంపిస్తుంటాడు అక్క. అన్న మహేష్ అన్న ఏ దానికి వెనకాడు అక్క, డబ్బులో కానీ తిండిలో కానీ ఏ దాంట్లో కానీ వీడియోలో కానీ. ఇక వీడియోలో ఎవరినన్నా మనం ఎదగాలంటే తొక్కుతారక్క, అలా తొక్కనియాడక్క మహేష్, ఇంకా ఎదగనిస్తాడక్క. అలాంటి వాళ్ళని వదిలి ఒక్కొక్కసారి వెళ్ళిపోయావు కదా నువ్వు, అప్పుడు మళ్ళీ రప్పించాలి. మళ్ళీ వచ్చినాక బాధలేసింది అక్క, ఈయన చేసే త్యాగాలు. అంటే వీళ్ళందరినీ వదిలి మళ్ళీ రావడం అనేది, మళ్ళీ వీళ్ళు ఏం అనలేదు కూడా నిన్ను? మళ్ళీ నిన్ను యాక్సెప్ట్ చేసి నేను టీంలో కాకుండా డైరెక్ట్గా తెలుసుకొని వచ్చారా అనుకున్నారు కానీ వీడు మన కోసం డబ్బు కోసం అట్లా రాలేరా అనుకోలేదా? వచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాపీయా? ఓకే, ఇప్పుడు నువ్వు 10th లోకి వెళ్తున్నావు. ఓకే, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నాకు ఇష్టమైనది అనేది ఏం లేదు, ఒక యూట్యూబ్ ఛానల్ తప్ప. ఓ సబ్జెక్ట్ అంటే ఉంటుంది కదా, తెలుగు ఉంటుంది. తెలుగు ఇష్టమా? ఓకే, ఏదన్నా ఒక పద్యం చెప్పు చిన్నది. మన పద్యాలు గిద్యాలు ఏం రాక, బూతులు తప్ప. అవును, బూతులు అంటే గుర్తొచ్చింది. ప్రతి ఒక్క అంటే చిన్నప్పటి నుంచి నువ్వు బూతులు ఆడుతూనే ఉంటావా? అవుక, నేను బూతులు మాడుతుంటేనే కదా నీకు తెలిసింది. నువ్వు నాకు బూతులు మాట్లాడడం తెలియలా, జబర్దస్త్లో తెలిసింది. జబర్దస్త్లోనా? అంటే ఇప్పుడు ప్రజలకైనా ఎవరికైనా మా ఫ్యాన్స్కైనా
నేను బూతులు మాట్లాడింటేనే వాళ్ళు తెలిసి నాకు 30 లక్షలు వ్యూస్ పోయినాయి. లేకపోతే ఎందుకు పోతాయి అక్క? అంటే బూతుల వల్లే నీకు వ్యూస్ వస్తున్నాయా? ఎవరు నేర్పించారు ఈ బూతులు అంటే నీకు? ఇంకా రాను నేను తగ్గించుకుంటూ వస్తాక. ఏంటిది? బూతులు బూతులు తగ్గించుకుంటూ. అసలు నీకు ఫస్ట్ నుంచి ఎవరు నేర్పించారు బూతులు? ఇంకా మేము పెరిగిన వాతావరణం అది అక్క. బూతుల ప్రపంచం అదంతా? పులివెందుల జగన్ సార్ వాళ్ళు అక్క. అంటే అక్కడ అందరూ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారా? అలాగే మాట్లాడుతా అలానే పడతాం. ఏంటి రాళ్ళతో దిగితే కళ్ళు దొరుకుతాయి. అంతేనా? ఏరా నేను మాట్లాడకూడదు. మాట్లాడట్లేదు. అవును, నేను వెళ్ళలేను, నేను పారిపోతా ఇప్పటికి. నేను బస్సులో వచ్చానని చెప్పాను కదా, ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా నువ్వు బూతులు మాట్లాడితే. వద్దు లెక్క, అంత త్యాగం వద్దు లెక్క. నువ్వు అలాంటివి చేయకు ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఓకే, నీకు ఇష్టమైన టీచర్ ఎవరు? నాకు ఇష్టమైన టీచర్ అనేది లేదు. ఇష్టమైన టీచర్ లేరక్క, ఇష్టమైన సబ్జెక్ట్ లేదక్క, ఇష్టమైనదల్లా వీడియోలు, యూట్యూబ్, ఇన్స్టా. అదే అక్క. ఇష్టమైన టీచర్ కన్నా ఇష్టమైన అమ్మ ఒకటే అక్క, మీ అమ్మ. సో చెప్పు, నీకు మీ మమ్మీ మీ డాడీ ఇలాగా వాళ్ళు కష్టపడి చేస్తూ ఉంటారు కదా, నీకు దీని వైపు ఇంట్రెస్ట్ అనేది ఒకళ్ళని చూసి అలా వచ్చింది. స్కూల్లో ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా నీ గురించి, అందరూ ఏమంటూ ఉంటారు? వస్తారక్క, రే రొట్టె అని అల్లరి పట్టిస్తారక్క. నా ఫ్రెండ్స్ కూడా కొంచెం సపోర్ట్ చేశారక్క. చేశారా? ఎవరు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? ఎవరంటే షాహిద్ అని, నాని కానీ, బంటి కానీ, ఓకే, చేతు కానీ, వీళ్ళందరూ నీకు సపోర్ట్ చేశారు. ఫస్ట్లో నీకు రొట్టెగాడు అని పేరు పెట్టడం వల్ల ఫస్ట్లో ఎవరు ఫస్ట్ పెట్టింది రొట్టెగాడు అని? పెట్టిందంటే మాది ఒకంతా గ్యాంగ్ ఉంటుంది. గ్యాంగ్స్టర్ నువ్వు? నేనే గ్యాంగ్స్టర్. గ్యాంగ్ లీడరా? కాదక్క, మా కాలనీ కింద ఒక గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్లో నన్ను రొట్టె అని పెట్టారు. వాళ్ళు రొట్టె అని పెడితే నువ్వు ఆపలేదా? నీకు ఇష్టమేనా ఆ పేరు? వాళ్ళు పెట్టిన తర్వాత ఇష్టమే అక్క. వాళ్ళు నా మీద చేయబడితే ఎంత దూరమైనా సార్ అక్క. అన్నోళ్ళు. అవునా? మీ మమ్మీ చూస్తూ ఉంటారు కదా వీడియోస్ అవన్నీ? చూసారు. మరి బూతులు మాట్లాడి మనం చేసే ఇంటర్వ్యూ కూడా వాళ్ళు చూస్తారు. అవునా? మరి నువ్వు బూతులు మాడే వీడియోస్ కూడా చూస్తారు కదా, బూతులు మాట్లాడేవి, మరి ఏమనరా? మా ఎమ్మెల్యే తిత్తారు అక్క, పైకారణ కూడా. మా కాలనీకి వచ్చి నువ్వు తట్టుకోలేవు అక్క. పులివెందుల అనేది అట్ట అంతా కొంచెం రాయలసీమ అంటే ఇంకా తెలుసు, రగ్గడగా ఉంటారు అంతా. రాయలసీమ అంటే అంతా ఇంకా అంతే. పులివెందుల పులులం. పక్కన ఊరు అంటే ఇంకా పులివెందులు అంటే అన్ని ఊర్లు వచ్చాయి. ఓకే, పులివెందులో పులి, పక్కన ఊర్లో పిల్లి ఏం కాదు కదా, అలా ఏం లేదు కదా. సో హైదరాబాద్ వచ్చావు, అక్కడ చాలా వింతలు విశేషాలు అన్నీ చూసావు, అన్నీ పెట్టారు. నీకు హైదరాబాదు, పులివెందుల ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏం కనిపించింది? హైదరాబాద్, పులివెందుల అక్కడ లాంగ్వేజ్ వేరు ఉంటుంది, అక్కడ వాతావరణం వేరేగా ఉంటుంది, ఇక్కడ వాతావరణం వేరేగా ఉంటుంది. మా తల్లి, అలా కాకుండా నువ్వు బాగా కనిపెట్టింది డిఫరెన్స్ మనుషుల్లో కానీ. వాతావరణం చెప్పకలే, వాతావరణం ఊరికి మారుతుంది. అలా ఎట్లా చెప్పాలి? అలా ఏం లేదా? అంటే ఇక్కడ మనుషులు లేనారు, ఇక్కడ మనుషులు లేనారు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ. అంటే అక్కడ లేడీస్ సిగరెట్లు కొడతారు, దమ్ము కొడతారు. ఇక్కడ పులివెందుల్లో కొట్టరా? కొట్టారు. నువ్వు చూసావా లేడీస్ అక్కడ దమ్ము కొట్టడం? చూసావా? కేబుల్ బ్రిడ్జ్ కాడ చూసావా? ఏమన్నా అన్నావా వెళ్ళి? ఏమన్నా అన్నావా? మనం ఏమన్నా అంటే మనల్ని తరచారు కమ్మిడితో. ఏం చేస్తారు వాళ్ళు ముందే లేడీస్ సిగరెట్ తాగుతారంటే ఇంకా వాళ్ళు ఎట్ట కొడతారో చూసుకోక. నీకు ఎక్కడ బాధక, వాళ్ళు చచ్చిపోతారు కదా, మనం చచ్చిపోం కదా. అందుకే నీకు అలాంటి స్మోకింగ్ లాంటివి ఏమన్నా చేయాలని ఆశ ఉంటుందా? ఏముండదు. డ్రింకింగ్ అనే కానీ పెద్ద ఇంత ఒకసారి ట్రై చేద్దాం అనిపిస్తుందా? లేదు, ఎంతైనా సంపాదిద్దాం. నువ్వు పేరు సంపాదిద్దాం. ఫస్ట్ వీడియోస్లో నువ్వు ఫస్ట్ వీడియో కానీ అలా తీసుకుంటావు కదా, దానికి ఎంత అమౌంట్ తీసుకున్నావు? నీ ఫస్ట్ పేమెంట్ 200. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావు? 15,000 తీసుకుంటున్నావు. 200 నుంచి 15,000 వరకు వచ్చావు కదా. నీ జర్నీ అంతా నువ్వు ఒకసారి చూసుకున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? నీకు ఇంకా ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చి నేను రొట్టె నీలాగా అవుతాను అంటే నువ్వేం చెప్తావు? అబ్బా ఎదగండ్రా అంటావా? ఛాన్స్ ఏమైనా ఇప్పిస్తావా? లేకపోతే ఎదగండ్రా ఇప్పిస్తావా? ఏంటి
ఆడిషన్ పెడతావా? సరే ఇప్పుడు నువ్వు నార్మల్గా స్కిట్లు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే వీడియోస్ చేస్తున్నప్పుడు కానీ ఇలా బూతులు తిడుతూ ఉంటావు కదా, ఇన్ బిట్వీన్ ఎవరైనా సరే సీరియస్ అయ్యి నీవి సీరియస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు వీడియోస్ చేస్తున్నప్పుడు నువ్వు నార్మల్గా నీ స్పాంటినిటీ చాలా ఎక్కువ కదా. స్పాంటినిటీ అంటే బూతులు కాదు, స్పాంటినిటీ అంటే ఆ టైంకి అల్లుకుపోతావు కదా. అలా అల్లుకుపోయేటప్పుడు ఒక్కొక్కసారి బూతులు మాట్లాడతావు కదా, అప్పుడు వీడియోస్లో ఎవరైనా సరే సీరియస్ అయిపోయారా నీ మీద? అవ్వలేదా? ఇంకా నవ్వుతారా? ఇంకా అనమంటారా నిన్ను? ఓకే. ఇంకా అనమంటూ ఉంటే నువ్వు అసలు ఆ బూతులన్నీ అంటున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారని అనుకోవా? ఎందుకని? వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా ఒక్కొక్కసారి. కానీ లెక్క నా చూసే వాళ్ళు ఉంటారు వీడియోలు. కానీ మనీ కోసమా? మనీ కోసమా? కానీ అంటున్నా. కానీ అంటే సరే లెక్క. సరే లెక్క అనా? ఓకే. ఫీల్ అయినా పర్లేదు అనుకుంటావు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ అంతా నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ లాంగ్వేజ్ వాళ్ళు ఇది కొంచెం ఇబ్బంది పడ్డావా? ఏమి లేదా? సరే ఓకే. ఇప్పుడు నువ్వు 10th క్లాస్లోకి వెళ్తున్నావు. ఎస్ఎస్సి అంటారు కదా, అంటే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అని. 10th క్లాస్. ఇప్పుడు వెళ్తావు కదా, రాస్తావు, ఎగ్జామ్స్ అన్నీ రాస్తావు. నీకు గోల్ ఏంటి? నీ గోల్? నా గోల్ ఏం లెక్క చదువు పక్కన పెట్టి యూట్యూబ్ ఛానల్ చేయాలి. సరే చదువు పక్కన పెడతావు కదా, మరి ఇంకెందుకు చదువుకుంటున్నావు? మీ అమ్మ మట్టితో కొడతానందా స్కూల్కి వెళ్ళకపోతే? కొడతానందా? అదే 10th అయిపోతే ఎట్లన్నా తిరిగిస్తావు, చేసుకుంటే చేసుకో, లేదా ఎట్లన్నా కలవడిస్తా ఉంటుంది, అంతేగాని ఇంకెక్కువ చెప్పదు. ఓకే. మీ అన్న ఏమంటాడు? మా ఆయన ఎవరు రన్ను అంటాడు. ఎందుకలా? వాడు బడి ఒకటి నచ్చదు అందుకు. ఓకే ఓకే. మీ అన్న చదువుకున్నాడా? చదువు. ఎంతవరకు చదివాడు? 5th వరకు. మళ్ళీ అరబ్బీ చదివినాడు. అరబ్బీ చదువుకున్నాడు. ఓకే ఓకే. మీది షఫీ కదా, మీరు ముస్లిమ్స్ కదా, సో ఇంత ఫ్లూయెంట్గా మీకు ఉర్దూలో అయితే ఓకే, తెలుగులో కూడా ఇన్ని బూతులు ఎలా వచ్చేస్తాయి? ముస్లిం అనేది ఏంది కా, తెలుగు అనేది ఏంది కా, అన్నీ ఒకటే కా. నీకు ఉర్దూ వచ్చా? ఇప్పుడు నువ్వు మంచివి కదక్క. నేను మంచివి కాదా? మనిషిని కాదా? కాదా? మరి నువ్వు మంచివి కాదా? మనిషిని కాదా? మంచివే కదా. మనిషిని. నువ్వు క్రిస్టియనే కదా, నువ్వు ముస్లిమే కదా, నేను మంచివి కదా. నువ్వు మనిషివే. దానికి ఏముంది కా? లేదు లేదు, ఈ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ కొంతమంది ముస్లిమ్స్కి. ముస్లిమ్స్ తెలుగు అంటావు ఏంది కా? రెండు ఒకటే కా, తెలుగు రాంది ఎట్టో బతుకుతాం కా. సో నీకు అలాగే బాగా టీచర్స్లో ఎవరైనా సరే ఎంకరేజ్ చేశారా? ఎవరు బాగా చేశారు? వాళ్ళ పేర్లు చెప్పారు కానీ సారీ చేశారు. ఎంకరేజ్ చేస్తే పేరు చెప్పొచ్చు కదా, చెప్పొద్దా? ఓకే. ఏ క్లాసు, ఏ సబ్జెక్ట్ చెప్తారు? తెలుగు సార్. తెలుగు సార్ బాగా చెప్తారు. ఓకే. తెలుగు సార్ బాగా చెప్తారు కాబట్టి తెలుగు సార్ గురించి అయినా ఏదైనా పద్యం లాంటిది ఏమైనా చెప్తావా? తెలుగు సారు హెచ్ఎం గారు చెప్తారు. ఓకే. ఒక తెలుగు పద్యం చెప్పు. పద్యం ఏదైనా నీకు ఇష్టం? రామ వినురా మామ, అంత తప్ప మనకేది రాదు మామ. ఓకే. దీని పద్యం అంటారా? ఓకే. ఉప్పు కప్పురం వచ్చా? అది చెప్పు. రోజు వచ్చాయి. చెప్పు, అదే చెప్పు. ఉప్పు కప్పురము నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు అంతేకా. యశోదాభిరామ వినోరామ మా తండ్రి. ఓకే. నేను ఒక పద్యం చెప్తాను, దాన్ని రిపీట్ చేస్తావా? చేస్తావు మరి? చెయ్యాలి. మాట ఇవ్వు చేస్తానని. వద్దు లెక్క. ఎందుకని? డౌట్ కొడుతుందా? ఓకే. అటజని కాంచి భూమి సురుడు అంబరి చొంబరి శిరస్సరి పడల ముహుర్ ముహుర్లుడద భంగ మృదంగా నిశమన సుట నానుకుల పరిపుల్ల కలాప. కాలు పట్టుకుంటా వద్దు కా, పద్యం వద్దు, అది వద్దు. చెప్తాను కదా తంబి, చేయిపోవా? ఏదది పెళ్ళి పూజ తినట్టుంది కదా, పంతులు అనుకున్నావు. ఓకే ఓకే. నువ్వు ఇన్ని స్కిట్లు చేస్తుంటావు కదా, నీ రోల్ అంటే ఒక రోల్ చేయాలి అనేది ఉంటుంది కదా డ్రీమ్లో, నేను ఈ క్యారెక్టర్ చేయాలి అని. అదేం క్యారెక్టర్? యా దొరికితే దాంట్లో దూరిపోవడం తప్ప ఏంది ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏదన్నా ఒకటి మాకు చేసి చూపించు. ఇది ఆడియన్స్కి ఏదైనా ఒక డైలాగ్ కానీ నీకు ఇష్టమైనది ఏదైనా సరే. రాళ్ళతో దిగితే కళ్ళు తప్ప ఇంకేముంది కదా. అది తప్ప ఇంకేం రాదా? ఎందుకని రాళ్ళంటే అంత ఇష్టం? మాట్లాడతాక నేను మాట్లాడతాను, నువ్వు తట్టుకోగలవా? నేను చెవులు మూసుకుంటాను, నువ్వు మాట్లాడు. నిన్నే పడు తంబి ఆపేది, అది కూడా పులివెందుల్లో ఏరియాలో. చెప్పు, నువ్వు మాట్లాడు, నేను చెవులు మడ్డ గుడిచిపోతావు. రిపుక ఆపే ఆపే, నేను ఇంకా మొదలు పెట్టలేదు అనుకున్నా. నీకు అనిపిస్తుందా తప్పని ఇవన్నీ? అనిపిస్తుంది. బలవంతం పెట్టావు కదా అక్క, నువ్వే అంటావు కదా. నాకు అర్థమైందిలే.
నార్మల్గా నీకు ఏదన్నా ఒక యాక్టర్తో యాక్ట్ చేయాలి అనిపిస్తుంది కదా, ఆ యాక్టర్ ఎవరు? దొరికిన వాళ్ళతో చేసుకుంటా పోతే సరిపోతుంది అక్క. దొరికిన వాళ్ళతోనే చేసుకుంటూ పోతావా? మహేష్ అని ఉన్నాడు, ఆ. ఒక ఆయన ఉన్నాడు, ఉమ్, చంటన్ ఉన్నాడు. ఉమ్, ఈయనతో దొరికితే ఈయనతో చేచ్చావు, ఈయనతో దొరికితే ఈయనతో చేచ్చావు. ఉమ్. ఒకరితో చేయాలని ఏం లేదు కదా. ఇక్కడ ఇన్ని లక్షల మందిని సంపాదించుకున్నావు కదా, మూవీస్ నుంచి ఆఫర్స్ వచ్చినాయా? రాలేక రాలేదా? ఎవరు కాల్ చేయలేదా నీకు మూవీస్ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా అలాగా కానీ? ఓకే, రోల్ డ్రీమ్ ఎందుకు ఏమవుదాం అనుకుంటున్నావు? హీరోనా? హీరో ఏం లేదు, హీరోయిన్ యాక్టర్ కానీ, యాక్టర్ కానీ. యాక్టర్ అవుతావా? ఓకే, కమెడియన్ అవుతావా లేకపోతే సైడ్ యాక్టర్స్ కానీ? సైడ్ యాక్టర్. కమెడియన్ అవ్వవా? కమెడీ అన్నీ అన్నీయా? దొరికినట్టు అన్నీ ఇలా చేసుకుంటూ పోతూ ఉంటావు. ఓకే, నీకు మ్యాథ్స్లో ఏమన్నా మ్యాథ్స్ వచ్చా? అంటే అర్థమైంది మ్యాథ్స్ అంటే లెక్కలా మ్యాథ్స్ అంటది, మ్యాథ్స్ అనుకున్నా. మ్యాథ్స్ అనుకున్నావా? క్రికెట్ మ్యాచ్ వద్దుక చదువు గురించి చెప్పాక. మ్యాథ్స్ మీకు స్కూల్లో మ్యాథ్స్ అనరా, లెక్కలు అంటారా? మరి లెక్కలు వచ్చా? ఏంటిది? ఏ టేబుల్ ఏమైనా చెప్తావా? చెప్తా. రెండే ఎక్కం, రివర్స్లో చెప్పు. రివర్స్లో చెప్పలేను. చెప్పు, నీకు వచ్చు కదా, బాగా వచ్చిన ఇది ఎక్కమే కదా, చెప్పు. 2 కా 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 14 2 3 అంతా రివర్స్ పోయినాక. ఆహో, దీన్ని రివర్స్ అంటారా? అల్లరి చెప్పినా. సైన్స్ ఇష్టమా? యాది ఇష్టం లేదు కా. ఏది ఇష్టం? యూట్యూబ్ తప్ప. హిందీ వచ్చా? హిందీ రాదు, యాది రాదు కా. హిందీ వచ్చేది కా, అంటే చదివింది అనుకునేవు కా, అది రాదు కా. చదివింది వేరే ఉంటుందా? ఉంటుంది కా, క్లాస్లో ఉంటుంది కా, స్కూల్లో. ఓకే ఓకే, అది లాంగ్వేజ్ వచ్చు, ఆ సబ్జెక్ట్ తెలీదు. ఓకే, ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ ఏం రాదు. ఇంగ్లీష్ ఏం మాట్లాడేది ఒకటి అర్థం కాలే నాకు, అట్లా మాట్లాడుతున్నా ఇంగ్లీష్లో. అవునా? నేను ఇంగ్లీష్ మాట్లాడానా? అవునా? ఎప్పుడు మాట్లాడా? అవునా ఏంది కా, ఒరే అనకుండా. అంటే నేను రొట్టిగాడిని కాదు కదా. నీకు స్క్రిప్ట్ రాస్తారు కదా, స్క్రిప్ట్ రాస్తారా నీకు, నువ్వు మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోతావా? వాళ్ళు ఒక పదం చెప్పాలని నేను దాన్ని అల్లుకోమాల, మంచం అల్లుకోమైనట్టు. అవునా? నీకు పదం చెప్తే అల్లుకొని పోతావా? ఓకే, ఇప్పుడు నేను నీకు ఒక పదం ఇస్తా, దాన్ని అల్లుకొని పోవాలి నువ్వు ఇప్పుడు. ఓకేనా? ఏం గాడిద తిట్టకరా? గాడిదేంద్ర గాడిదే. ఓన్లీ బూతులు కాకుండా నార్మల్ మాట్లాడడం రాదా? బూతులు లేకుండా నార్మల్గా మాట్లాడడం వస్తుందా? నార్మల్గా మాట్లాడు. గాడిద అంటే ఏమని మాట్లాడాలి? బూతులు లేకుండా మాట్లాడడం అంటే నీకు రాదు. ఓకే ఓకే, కొంచెం అన్న ఉండాలి కదా. ఒక్క ఛాన్స్. ఏది ఒక్క ఛాన్స్? నీకు పదం ఇచ్చాను, అల్లుకుపో. పదం కాదు కా, నువ్వు 2 మాటలు చెప్తావు. ఇప్పుడు నువ్వు తిన్నావంటే ఏందంటావు? ఏమంటావు చెప్పు. నేను తిన్నానని చెప్తా. అమ్మల్లా నువ్వు తిన్నావా? తిన్నా. సో నువ్వు ఒక పాట పాడాలి మా కోసం. ఏం పాట? ఏ పాటైనా నీకు ఇష్టం, ఏ పాటైనా పాడు ఏ పాటైనా. నువ్వు అంతలాగా బాగా ఎనర్జెటిక్గా ఉంటావు కదా, ఏం తింటావు? ఏం తింటా? ఆకుకూరలు తప్ప. ఆకుకూరలే తింటావా? ఓ, చాలా ఎనర్జీగా ఉంటావు. అందరూ కూడా నేను రొట్టెగాళ్ళు అవుతాను అంటారు కదా. అప్పుడు నువ్వు చూసి ఏం తింటుంది, నాలా అవ్వాలంటే ఇలా చేయాలి అలా చేయాలని సజెషన్స్ ఇస్తావా? వాళ్ళు అడగరు, నేను చెప్పలేను. వాళ్ళు అడగరు, నువ్వు చెప్పలేవు. ఓకే, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు కదా. నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అలా సెల్ఫీ ఎవరినైనా తీసుకున్నావా? ఎవరిది? చాలా మంది ఉన్నారు. ఎవరిదంటే అంటే ఎవరు బాగా వెళ్ళి తీసుకుంది? బాగా వెళ్ళిందంటే నన్ను బాగా మాట్లాడిన వాళ్ళు. ఎవరు మాట్లాడారు? తమ్ముడు అంటారు కా, వాళ్ళకి అడిగిపోతారు. ఎవరిదైనా యాక్టర్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటారు కదా, అలా ఏ యాక్టర్ దగ్గరికి వెళ్ళావు నువ్వు సెల్ఫీ కోసం? ఏ యాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? జబర్దస్త్ చండీ గారి దగ్గరికి వెళ్ళలేదా? మరి చెప్పవా? నీకు సెట్ అయ్యేది ఒకటే కా. ఏ డైలాగ్ హిందీలో చెప్పు. భయ్యా తోడ ప్యాజ్ దేవు. ఎందుకని? నాకే అది హిందీ సెట్ అవుతుంది అనుకున్నావు. మీరు లేడీస్ పానీపూరి ఎక్కువ తింటారు. లేడీస్ కోటాలు వేసావు కదా, అది ఓకే. మళ్ళీ నాకు సెట్ అవుతుంది అనుకుంటే ప్యాజ్ దలు. ఇంకోటి ఏంటి? క్యా గేనా? ఎవరు గే? అంటాను కదా. క్యా గే అంటే ఏంటి? ఏం మేనా? క్యా గే అంటే ఏం మే? ఓకే. క్యాపా క్యాపా అంటే
ఏక ఏక ఇది బెటర్ క్యాపా అను ఓకేనా మన ఇద్దరం క్యాపా బ్యాచ్ ఓకేనా యా థ్యాంక్ యూ సో మచ్ రొట్టె ఇదంతా అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఓన్ హౌసా లేకపోతే హోన్ హౌస్ ఓన్ హౌసేనా ఓకే నువ్వు అలాగే మంచి మంచి ఛాన్సులతో సూపర్గా సక్సెస్ఫుల్ అయిపోవాలని చెప్పి ఇంకా నీకు చాలా అవకాశాలు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా బాయ్ మ్యాథ్స్ ఇంకోసారి ఏం చెప్తావా ఏం చెప్పండి ఓకే థ్యాంక్ యూ సో చూసారు కదా మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్